పంచాక్షరి బీజంబుల నంచితముగా నెరుగునతడు అక్లంగుడై వంచన మెరుగక కువలయ సంచారం చేయనతడు చంపుడవేమ. పంచాక్షరి బీజంబుల నంచితముగా నెరుగునతడు అకలంగుడై వంచన మెరుగక కువలయ సంచారం చేయనతడు సంబుడువేమ. ఈ వేమన పద్యాన్ని మనం తెలియాలంటే మనకి త్రైత సిద్ధాంత భగవద్గీతలో బాగా అర్థమవుతాయి, కానీ దీని యొక్క అర్థం నిజభావం బయటపడదు. పంచాక్షరి బీజంబుల ఓం నమ శివాయ శబ్దంలో నా మా శివాయ అంటే అచర ప్రకృతి సంబంధించి అచర ప్రకృతి చర ప్రకృతి ఇక్కడ కలిపి మనం అర్థం చేసుకోవచ్చు. నమ శివాయ అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, వీటికి ఈ ప్రకృతితో తయారు చేయబడినవి. దానికి కూడా వీటికి కూడా నాశనం అవ్వని ఒక శక్తి ఉంది. ఓకే, ఇక్కడ మన దాన్ని ఆత్మ పరమాత్మగా మనం చూడొచ్చు. ఈ ఆత్మకి ఆధీనంలో ఉన్నది చర ప్రకృతి, ఈ పరమాత్మ ఆదిలో ఉంది అచర ప్రకృతి. ఈ అచర ప్రకృతితోనే చర ప్రకృతి కూడా తయారైంది. 24 భాగాలుగా ఉంటుంది, గుణములతో కూడి ఉంటుంది. ఓకే, అంటే గుణచక్రంలో మనకి దేవుని ముద్రలో గుణచక్రం 3 భాగాలు కూడా గుణములతో కూడి ఉంటుంది. ఇంకో 4వ భాగం గుణాతీత భాగం కూడా ఉంటుంది. ఓకే, మనకి త్రైత సిద్ధాంత భగవద్గీతలో ఈ చర ప్రకృతిలో 24 భాగాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గుణచక్రంలో గుణముల విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఈ శరీరంలో అంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కదా శరీరం. ఆ శరీరంలో ఎవరెవరు ఉంటారంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉంటారు. జీవాత్మ అనేవాడు కేవలం కష్ట సుఖాలు అనుభవించేవాడు మాత్రమే. ఆత్మ అనేవాడు అన్ని పనులు జీవాత్మ కోసం పనిచేస్తుంది కర్మ ప్రకారంగా. ఓకే, ఈ జీవాత్మ కేవలం కష్ట సుఖాలు అనుభవించేవాడే కదా. ఓకే, పంచాక్షరి బీజంబుల ఈ వివరం తెలియాలి. నంచితముగా అంటే ఇది ప్లస్ ఇది నెరుగు నతడు అక్లంగుడై అతడు సర్వము తెలిసినవాడు. వంచన మెరగక శరీరంలో 24 భాగాలు అహం ఉంటుంది కదా. అహం అనేది జీవుడు ఏ పని చేయకపోయినా సరే, అన్నీ ఆత్మ చేసినా సరే జీవుడే చేస్తానని చెప్పి మభ్యపడుతుంది, వల వేస్తుంది. వల వేసి మళ్ళీ తిరిగి కర్మ తయారు చేసి ఆగామి కర్మ రూపంలో మళ్ళీ కర్మచక్రంలోకి చేరిపోతుంది. అది వచ్చే జన్మలో అనుభవించడానికి కోసం. అంటే ఈ విధంగా వంచన చేస్తుంది. వంచన మెరగక తెలుసు అటువంటి వాడికి, ఈ జ్ఞానం తెలిసిన వాడికి అన్ని పనులు దేవుడు శరీరంలో ఆత్మ చేస్తుంది, నేను కాదు, నేను కేవలం కష్ట సుఖాలు అనుభవించేవాడిని మాత్రమే శరీరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. వంచన మెరగక కువలయ సంచారం చేయనివాడు ప్రతి పనిలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్ని పనులు ఆత్మ చేస్తుంది, నేను కాదు అని జీవుడు ఉంటాడనమాట. అన్ని పనుల్లో ఆత్మ చేస్తుంది. వంచన మెరగక కువలయ సంచారం చేయనతడు సంబుడు వేమ. ఇది కర్మయోగము సంబంధించిన